నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్‌తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. దీంతో ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 25కు ఖరారు చేసింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కూడా ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంలో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దర్యాప్తు సంస్థ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న 661 కోట్ల విలువైన స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు రిజిస్ట్రార్లకు నోటీసులు పంపింది ఈడీ. ఈ మేరకు ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా, లక్నోలోని బిశ్వేశ్వర్నాథ్ రోడ్లో ఉన్న 3 ప్రాంతాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ 2002 రూల్ నంబర్ 5/1 సెక్షన్ 8 ప్రకారం జారీ చేసినట్లు వివరించింది. కాగా 2023లోనే ఈ స్థలాలు ఈడీ అటాచ్ చేసుకుంది. అసోసియేట్ జనరల్ లిమిటెడ్ సంబంధించి ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిందితులుగా ఉన్నారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేట్ జనరల్ లిమిటెడ్ సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజేఎల్ సంస్థ చెందిన 2,000 కోట్ల రూపాయలకు విలువైన స్థలాలను కేవలం 50 లక్షలకే దక్కించుకున్నట్లు తేలింది. నేషనల్ హెరాల్డ్ బాకీ ఉన్న 90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్రను పన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరికీ 38% వాటా ఉందని కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఈడీ దూకుడు పెంచింది.